ఇక డీటెయిల్స్ చూస్తే లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా అందరూ కృషి చేయాలని ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. డిసెంబర్ 30వ తేదీన నిర్వహించతలపెట్టిన లోక్ అదాలత్ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు న్యాయమూర్తులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు అంశాలపై ప్రస్తావిస్తూ ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. మధ్యవర్తిత్వంతోనే ఎక్కువ కేసులు పరిష్కారం చేయవచ్చని, ఇందుకు న్యాయవాదులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. అమెరికాలో మధ్యవర్తిత్వంతో పాటు 90% కేసులు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ఇలా ఉంటే కోర్టులపై భారం పడకుండా ఉంటుందని చెప్పారు. మన దేశంలో పెండింగ్లో ఉన్న కేసులు ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కారం కావాలంటే 200 ఏళ్లు పడతాయని అన్నారు. దీంతో ఆర్టికల్ 21 ప్రకారం సత్వర న్యాయం అందకుండా పోతుందని చెప్పారు. ఆదిలాబాద్ కోర్టులోనే దాదాపు 2005 నుంచి 9000 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వీటి సంఖ్యను తగ్గించాలంటే కక్షదారులపై ఒత్తిడి లేకుండా రాజీ మార్గంలో దావాలను పరిష్కరించుకునేలా న్యాయవాదులు అవగాహన కల్పిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా లోక్ అదాలత్ నిర్వహణ ఆలస్యమైందని, 20 రోజుల తర్వాత సమయం దొరికిన తరుణంలో కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు వీలైనన్ని దావాల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. మనం ప్రతిసారి కూడా ఈ లోక్ అదాలత్ గురించి ఎంతవరకు మనం మ్యాక్సిమం కేసులు చేయాలి అనే దాని మీద మీటింగ్స్ పెట్టుకున్నాం. మనకి యాక్చువల్గా 9th డిసెంబర్ యాక్చువల్ లోక్ అదాలత్ అయిపోవాలి. మనకి ఎలక్షన్స్ ఉండటం వల్ల 30th పోస్ట్పోన్ అయింది. అది ఒక రకంగా దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 20 days టైం ఎక్స్ట్రా వచ్చింది. ఎక్కువ కేసులు మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ఆల్రెడీ మీరు చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేసి ఇంకా ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం స్పీడీ జస్టిస్, యాక్సెస్ టు జస్టిస్ అనేటటువంటిది మన ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం. మీ అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.